बोफोर्स घोटाला किसने किया? यूपीए ने किया। 2G स्पेक्ट्रम किसने किया? यूपीए ने। सत्यम घोटाला किसने किया? यूपीए। कॉमनवेल्थ घोटाला किसने किया? యూపీఏ కాలంలో ఏ టు జెడ్ స్కామ్స్ ఉన్నట్టే ఇప్పుడు మోదీ కాలంలో ఏ టు జెడ్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆర్థిక రంగంలో పురోగతి, అలాగే ఆత్మ నిర్భర్ భారత్, సైనిక పరంగా కూడా అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశ శక్తి ఇనువడిస్తోంది. ఏ ఫర్ ఆర్టికల్ 370 అబ్రోగేషన్, బి ఫర్ బేటీ బచావ్ బేటీ పడావ్, సి ఫర్ చంద్రయాన్ 3 సక్సెస్, డి ఫర్ డిజిటల్ ఇండియా అండ్ యూపీఐ రెవల్యూషన్, ఈ ఫర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎఫ్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ జన్ ధన్, జీ ఫర్ జిఎస్టీ, ఐ ఫర్ ఐఎన్ఎస్ విక్రాంత్, జే ఫర్ జల్ జీవన్ మిషన్. యూపీఏ కాలంలో గ్యాస్ అనేది బాగా డబ్బున్న వాళ్లకు, ఎగువ మధ్య తరగతి వాళ్లకు, కోటీశ్వర్లకు, వీళ్లకు సంబంధించిన ఒక లగ్జరీగా ఉంది. అటువంటి గ్యాస్ ని మోదీ సర్కార్ ఉజ్వల పథకం ద్వారా అత్యంత పేద ఇళ్లకు కూడా గ్యాస్ సిలిండర్ ని తీసుకొచ్చి ఇచ్చి ఇళ్లలో వంట చేసే గృహిణులకు అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కల్పించడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ స్కీమ్, అతి పెద్ద ఆరోగ్య బీమా పథకం, జెడ్ ఫర్ జీరో టాలరెన్స్ ఆన్ టెర్రరిజం. ఇది ఏ టు జెడ్ ఆఫ్ మోడీ ఇన్ లాస్ట్ 12 years from 2012 March 26 to March 26, 2026. నమస్తే, వెల్కమ్ టు గాంధీబాబు. 2014కి ముందు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా నేతృత్వంలో మన్మోహన్ సింగ్ సర్కార్ నడుస్తున్నప్పుడు ఏ టు జెడ్ స్కామ్లు ఉండేవి. ఏ నుంచి మొదలు పెడితే ఏ ఫర్ 1, బి ఫర్ 1 అట్లా స్కామ్స్ చెప్పేవాళ్ళు. కానీ మోడీ వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. 2014 మే 26వ తేదీన నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అనే నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను దైవ సాక్షిగా అని నరేంద్ర మోడీ పలికిన వెంటనే దేశ చరిత్రలో ఒక గొప్ప మలుపు ప్రారంభమైంది. 2014, 2026 మధ్య ఒక పుష్కర కాలం గడిచింది. మోదీ శకంలో 12 సంవత్సరాల కాలాన్ని భారతదేశం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యూపీఏ కాలంలో ఏ టు జెడ్ స్కామ్స్ ఉన్నట్టే ఇప్పుడు మోదీ కాలంలో ఏ టు జెడ్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆర్థిక రంగంలో పురోగతి, అలాగే ఆత్మ నిర్భర్ భారత్, సైనిక పరంగా కూడా అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశ శక్తి ఇనువడిస్తోంది. ఇటువంటివన్నీ ఏ నుంచి జెడ్ వరకు మనం మోదీ 12 ఏళ్ల పరిపాలన కాలంలో సాధించినవి ఏంటో అక్షర సత్యాలు, ఏ టు జెడ్ అక్షర సత్యాల్ని ఇప్పుడు మనం ఒకసారి పరికించి చూద్దాం. డీటెయిల్ గా కాకుండా ఏ టు జెడ్ పథకాల పేర్లు చెప్పుకుంటూ వాటి విశేషాలు ఏంటో జస్ట్ అలా అవుట్ లైన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏ ఫర్ ఆర్టికల్ 370 అబ్రోగేషన్. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఒక అనూహ్యమైన ఒక గొప్ప మైలురాయిలు వంటిది. నెహ్రూ కాలం నుంచి గుదిబండలాగా భారతమాత ఎదపైన ఉన్న ఆర్టికల్ 370ని మోదీ, అమిత్ షా ద్వయం తీసి చెత్తపుట్టలో పారేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ రద్దు చేసి పూర్తిగా జమ్మూ కాశ్మీర్ ని స్వతంత్ర భారతదేశంతో అనుసంధానించడం జరిగిందని ఆర్టికల్ 370 రద్దు ద్వారా ప్రపంచానికి మోదీ చాటి చెప్పడం జరిగింది. నెక్స్ట్ బి ఫర్ బేటీ బచావ్ బేటీ పడావ్. ఆడపిల్లలను కాపాడి వాళ్ళ చదువు అలాగే సాధికారత, ఎంపవర్మెంట్ కి బలం చేకూర్చే విధంగా బేటీ బచావ్ బేటీ పడావ్ అనే పథకం ఇప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుంది. సి ఫర్ చంద్రయాన్ 3 సక్సెస్. చంద్రుడి సౌత్ పోల్ దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసి భారత్ ప్రపంచ చరిత్రనే మలుపు తిప్పడం జరిగింది. సాంకేతికంగా భారతదేశం తన సత్తా ఏంటో, ఇస్రో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. డి ఫర్ డిజిటల్ ఇండియా అండ్ యూపీఐ రెవల్యూషన్. యూపీఐ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ 1 డిజిటల్ పేమెంట్స్ దేశంగా భారతదేశం ఆవిర్భవించడం జరిగింది. ఈ ఫర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ లో బాగా మెరుగుపడి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లకు భారతదేశం పెద్ద ఆకర్షణీయమైన కేంద్రంగా ఉంది. వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ బాగా మెరుగుపరిచి ఇన్వెస్ట్మెంట్లను మోదీ ఆకర్షించడంలో 100% సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఎఫ్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ జన్ ధన్. 58 కోట్లకు పైగా బ్యాంక్ అకౌంట్లు తెరిచి పేదలను బ్యాంకింగ్ లోకి తీసుకురావడంలో. జీ ఫర్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఒక దేశం ఒకే పన్ను. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతిపెద్ద ట్యాక్స్ రిఫార్మ్ గా దీన్ని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. హెచ్ ఫర్ హైవేస్ ఎక్స్పాన్షన్. నేషనల్ హైవేస్ నెట్వర్క్ దాదాపు డబుల్ చేశారు. 91,000 కిలోమీటర్ల నుంచి 1.46 లక్షల కిలోమీటర్ల వరకు పెంచడం జరిగింది నేషనల్ హైవేస్ నెట్వర్క్. ఐ ఫర్ ఐఎన్ఎస్ విక్రాంత్. భారత్ మొదటి స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ వారియర్. దీన్ని డిఫెన్స్ లో సెల్ఫ్ రిలయన్స్ గా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. జే ఫర్ జల్ జీవన్ మిషన్. 15 కోట్లకు పైగా గ్రామీణ ఇండ్లకు వాళ్ళ నల్లా ద్వారా తాగునీరు అందించడం జరుగుతుంది. ఇక కే ఫర్ కిసాన్. పిఎం కిసాన్. 11 కోట్ల మంది రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున నేరుగా బ్యాంకులోకి నగదు పంపిణీ జరుగుతోంది. ఎల్ ఫర్ లేబర్ కోడ్. కార్మిక చట్టాలను మోడర్నైజ్ చేయడం జరిగింది. లేబర్ చట్టాలను, లేబర్ లాస్ ని మోడర్నైజ్ చేయడం కూడా జరిగింది మోడీ
పాలనా కాలంలోనే. ఎం అంటే మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్. మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే స్వయం సమృద్ధి వైపు బలమైన కదలిక భారతదేశంలో కలిగింది. గత 70 ఏళ్లతో పోలిస్తే మోడీ పాలనా కాలంలో, గత 12 ఏళ్ల కాలంలో మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లో వచ్చిన ఉత్సాహం కావచ్చు, కదలిక కావచ్చు, రాబోయే భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చబోతుంది. 2047లో వికసిత్ భారత్ గా ఎదగడానికి ఈ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ నినాదాలు గట్టిగా పనిచేస్తున్నాయి. ఎం తర్వాత ఎన్ఈపి 2020. ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చే సమగ్ర సంస్కరణలకు కూడా పునాది పడింది. అవి ఇప్పుడు అమల్లోకి వస్తున్నాయి. క్రమక్రమంగా భారతదేశంలోని రాబోయే తరాల విద్యార్థులు అద్భుతమైన ఫలాలని అందుకోబోతున్నారు. కాంగ్రెస్ నెహ్రూ కాలం నుంచి ఉన్న విద్యా వ్యవస్థని సమూలంగా ఆధునిక స్థాయికి తగ్గట్టు, ఆధునిక ప్రపంచానికి తగ్గట్టుగా మోదీ సర్కార్ మార్చడం జరిగింది. ఈ మార్చిన దాన్ని మనం ఎన్ఈపి 2020 అంటున్నాం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఎంఎన్ తర్వాత ఓ ఫర్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. ఎక్కడైనా రేషన్ తీసుకోవడం సాధ్యమైంది మోడీ కాలంలో. ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి మారితే ఆ ప్రాంతంలో మళ్ళీ రేషన్ కార్డు తీసుకునేలా కాకుండా మొత్తం దేశానికి కలిపి ఓ ఫర్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. ఎక్కడైనా రేషన్ తీసుకోవడం మోదీ సర్కార్ జారీ చేస్తున్న రేషన్ కార్డు వల్ల ఇప్పుడు సాధ్యమవుతుంది. పి ఫర్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. 4 కోట్లు, అక్షరాల 4 కోట్లకు పైగా పేదలకు పక్కా ఇళ్లు నిర్మించడం జరిగింది. 4 కోట్ల ఇళ్లు నరేంద్ర మోడీ సర్కార్ నిర్మించి పేదలకు ఇవ్వడం జరిగింది. ఎంఎన్ఓ తర్వాత పి అండ్ పి తర్వాత క్యూ ఫర్ క్వాడ్ స్ట్రెంథెనింగ్. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో క్వాడ్ ద్వారా స్ట్రాటజిక్ భాగస్వామ్యం బలపడింది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 3 దేశాలతో పాటు ఇండియా కూడా కలిసి ఇండో పెసిఫిక్ అంటే హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రానికి 4 వైపులా ఉన్న 4 దేశాలు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఈ 4 కలిసి చైనాకు చెక్కు పెట్టే విధంగా ఏర్పడ్డ ఒక కూటమి క్వాడ్, క్యూయుఏడి క్వాడ్. ఈ క్వాడ్ లో భారతదేశం కీలకమైన సభ్య దేశంగా ఉంటుంది, లీడ్ కూడా చేస్తుంది. క్యూ తర్వాత ఆర్ ఫర్ రామ్ మందిర్. దాదాపు 800 సంవత్సరాల కళ అయిన, హిందువుల యొక్క కళ అయిన అయోధ్య భవ్య రామాలయాన్ని మోదీ సర్కార్ సాకారం చేసి చూపించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ఠ పూర్తి చేయడమే కాకుండా కోట్లాది మంది అయోధ్యని సందర్శిస్తూ అయోధ్య ఒక గొప్ప యాత్రా స్థలంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా, అంతేకాకుండా పర్యాటక కేంద్రంగా కూడా ఇప్పుడు విరాజిల్లుతోందంటే మోదీ సర్కార్ కృషి దాని వెనుక ఉందనేది నిర్వివాదం. నెక్స్ట్ ఎస్ ఫర్ స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా 12 కోట్ల ఇంటి టాయిలెట్లు కట్టి స్వచ్ఛతలో భారీ మార్పు తీసుకురావడం జరిగింది. టీ ఫర్ ట్రిపుల్ తలాక్ బ్యాన్. ముస్లిం మహిళలకు రక్షణ ఇచ్చి ట్రిపుల్ తలాక్ ను నిషేధించడం జరిగింది. ఈ ట్రిపుల్ తలాక్ నిషేధం తర్వాత భారతదేశ ముస్లిం మహిళల సామాజిక భద్రత అద్భుతంగా ఇన్బడిస్తుంది. ముందు కంటే ఎంతో ఎక్కువ ప్రొటెక్టివ్ గా, ఎంపవర్డ్ గా ముస్లిం మహిళలు ఫీల్ అవుతున్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. యూ ఫర్ ఉజ్వల యోజన. ఇది గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన, గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన గొప్ప పథకం. 10 కోట్లకు పైగా పేద మహిళలకు ఎల్పిజి కనెక్షన్లు మోదీ సర్కార్ ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. యూపీఏ కాలంలో గ్యాస్ అనేది బాగా డబ్బున్న వాళ్లకు, ఎగువ మధ్య తరగతి వాళ్లకు, కోటీశ్వర్లకు, వీళ్లకు సంబంధించిన ఒక లగ్జరీగా ఉండేది. అటువంటి గ్యాస్ ని మోదీ సర్కార్ ఉజ్వల పథకం ద్వారా అత్యంత పేద ఇళ్లకు కూడా గ్యాస్ సిలిండర్ ని తీసుకొచ్చి ఇచ్చి ఇళ్లలో వంట చేసే గృహిణులకు అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కల్పించడం జరిగింది. కట్టెలు, బొగ్గు వీటి నుంచి వచ్చే పొగ వల్ల అనేక సమస్యలకు, అనేక శ్వాస సంబంధమైన, ఊపిరితిత్తులకు సంబంధమైన అనేక రోగాలతో గతంలో భారతీయ మహిళలు, గృహిణులు బాధపడుతూ, ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయి గ్యాస్ తో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా శ్రమ తగ్గి సౌకర్యవంతంగా భారతదేశ మహిళలు వంట వార్పు చేసుకోగలుగుతున్నారు. దాని కారణం ఉజ్వల యోజన. ఇది మోడీ పిలుపు మేరకు ఉజ్వల యోజన అనేది చాలా మంది తమ సబ్సిడీ గ్యాస్ ని స్వచ్ఛందంగా వదులుకోవడం కూడా జరిగింది. ఈ ఉజ్వల యోజన పథకం ప్రకటించిన కొత్తలో అలా కొందరు స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకోవడంతో కూడా అనేక మంది పేదలకు గ్యాస్ సిలిండర్, గ్యాస్ కనెక్షన్లు లభించడం జరిగింది. తద్వారా ఒక గొప్ప విప్లవం రావడం జరిగింది, సామాజిక విప్లవం చోటు చేసుకుంది. యూ తర్వాత వందే భారత్ ట్రైన్. స్వదేశీ సెమీ హై స్పీడ్ రైళ్లు అనేక రూట్లలో ప్రారంభించడం జరిగింది. అవి విజయవంతంగా కొనసాగుతున్నాయి కూడా. రోజు వేలాది మంది ఈ వందే భారత్ రైళ్ల ద్వారా అత్యంత వేగంగా ఒక చోటి నుంచి ఒక చోటికి ప్రయాణిస్తున్నారు. ఈ వందే భారత్ రైళ్లు రాబోయే బుల్లెట్ ట్రైన్లకి ఒక మార్గనిర్దేశనం చేస్తున్నట్టుగా, అంటే భారతదేశంలో హై స్పీడ్ ట్రైన్స్ కి బాటలు వేస్తున్నట్టుగా ఈ వందే భారత్ ట్రైన్లు మనకు ముందే కొన్ని రకాల సంకేతాలను ఇవ్వడం జరిగింది. మారుతున్న భారతీయ రైల్వేల యొక్క ముఖ చిత్రానికి వందే భారత్ ఒక చిహ్నంగా నిలుస్తుందని చెప్పవచ్చు. వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్. వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ స్కీమ్, అతి పెద్ద ఆరోగ్య బీమా పథకం. 50 కోట్ల మందికి 5 లక్షల హెల్త్ కవరేజ్ ఆయుష్మాన్ భారత్ కింద మోదీ సర్కార్ ప్రస్తుతం అందిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, వరల్డ్ లార్జెస్ట్ హెల్త్ స్కీమ్. ఇక ఎక్స్పోర్ట్ గ్రోత్ ఇన్ డిఫెన్స్. భద్రతా రంగంలో ఆయుధాల తయారీ, ఆయుధాల అమ్మకాలలో భారత్ ఎప్పుడు ఆయుధాలు కొనుగోలు చేసే దేశంగా ఉండేది. డిఫెన్స్ ఇంపోర్ట్స్ మాత్రమే ఉండేవి. రష్యా నుంచి, అమెరికా నుంచి, ఫ్రాన్స్ నుంచి, అనేక దేశాల నుంచి మనం కొనడమే తప్ప అమ్మడం అనేది మనకు పెద్దగా తెలియదు. మోదీ సర్కార్ గత
12 సంవత్సరాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లో భారీగా పెరగడం జరిగింది. బ్రహ్మోస్ మిసైల్స్ నుంచి మొదలు పెడితే తేజస్ విమానాల వరకు అనేక దేశాలకి మనం ఆయుధాలు, యుద్ధ వాహనాలు, అలాగే యుద్ధ సామాగ్రి ఇటువంటివన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ డిఫెన్స్ రంగంలో రాబోయే కాలంలో ఒక మేజర్ ప్లేయర్ గా ఉండబోతున్నాం అనేది మనకు ఇప్పటి వరకు అయితే నమ్మకం కలిగించే విషయం. డిఫెన్స్ సెక్టర్ లో ఎక్స్పోర్ట్స్ అనేది సాధించాం మనం. అద్భుతమైన విజయాలు ముందు ముందు సాధించాల్సిందైతే ఇంకా ఉంది. వై యూత్ ఎంపవర్మెంట్, స్కిల్ ఇండియా అండ్ స్టార్ట్అప్. యువతకు స్కిల్స్, స్టార్ట్అప్లు, ఉపాధి అవకాశాలు క్రమంగా పెరిగేలాగా గత 12 సంవత్సరాల్లో అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అనేక స్టార్ట్అప్ కి లోన్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా యూత్ లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అలాగే యూనికార్న్, అలాగే కొత్త రకాల ప్రయోగాలు చేస్తూ ఆర్థిక వ్యవస్థని కొత్త పుంతలు తొక్కించే అవకాశం కూడా స్కిల్ ఇండియా, స్టార్ట్అప్స్ వీటి వల్ల యూత్ కి ఒక కొత్త అవకాశం కలిగింది. భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో ఇన్ని రకాల స్టార్ట్అప్ జరగడం అనేది గత దశాబ్ద కాలంలోనే జరిగింది. అంతకు ముందు ఎప్పుడు కూడా ఇటువంటి ప్రోత్సాహకరమైన స్థితిని మనం చూసి ఎరగమన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, జెడ్ ఫర్ జీరో టాలరెన్స్ ఆన్ టెర్రరిజం. ఇది అన్నిటికంటే గొప్ప విషయం. మోదీ సర్కార్ ఇంతకు ముందు ఏ సర్కార్ తీసుకున్నటువంటి అతి కఠినమైన చర్యల్లో ఇదొకటి. సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ బాంబు దాడులు, ఆపరేషన్ సింధూర్ తో సహా ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్, ఏ మాత్రం సహించేది లేదు అని చెప్పి సుస్పష్టంగా ఇటు పాకిస్తాన్ కే కాదు అటు చైనాకి, బంగ్లాదేశ్ కి కూడా గట్టి హెచ్చరికలు మనం జారీ చేయగలిగాం. అది పుల్వామా అటాక్ లేదా పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ తో కావచ్చు, గల్వాన్ గొడవ సమయంలో చైనాతో కావచ్చు, అలాగే ఈ మధ్య కాలంలో ఎగరెత్తుతున్న బంగ్లాదేశ్ విషయంలో కూడా కావచ్చు. మోదీ సర్కార్ చాలా టఫ్ హ్యాండ్ కొని దేశ భద్రత, సరిహద్దుల భద్రత, అలాగే అక్రమ వలసదారులని తిరిగి పంపించడం, డిపోర్టేషన్, డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్, ఈ సూత్రాన్ని తీసుకొని అటు బంగ్లాదేశ్ ని కావచ్చు, ఆపరేషన్ సింధూర్ లాంటి వాటితో పాకిస్తాన్ ని కావచ్చు, గల్వాన్ లోయ దగ్గర చైనాని కావచ్చు, మనం ధీటుగా ఢీకొడుతున్నాం. మాల్దీవ్స్, శ్రీలంక, నేపాల్ ఇలాంటి దేశాలతో కూడా ఏ విధంగా నడుచుకుంటే దౌత్యపరంగా ఏ విధంగా మనం చర్యలు తీసుకుంటే వ్యూహాలు పన్నితే ఈ చిన్న దేశాలు తోకజాడించకుండా ఉంటాయో ఆ విధంగా మోదీ సర్కార్ ముందుకెళ్తుంది అనమాట. జెడ్ ఫర్ జీరో టాలరెన్స్ ఆన్ టెర్రరిజం. ఏ టు జెడ్ ఆర్టికల్ 370 అబ్రోగేషన్ నుంచి మొదలు పెడితే జెడ్ ఫర్ జీరో టాలరెన్స్ ఆన్ టెర్రరిజం. ఇది ఏ టు జెడ్ ఆఫ్ మోడీ ఇన్ లాస్ట్ 12 years ఫ్రమ్ 2012 March 26 to March 26, 2026. ఈ 12 ఏళ్లు పుష్కర కాలంలో మోదీ సాధించిన సమూలమైన మార్పులు భారతదేశాన్ని అనేక మైలురాళ్లు దాటిస్తూ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టే విధంగా 2047 వికసిత్ భారత్ దిశగా మోడీ నడిపిస్తున్న క్రమంలో ఆయన తీసుకున్న చర్యలు సాధించిన విజయాలు. వీటిపైన మీరేమనుకుంటున్నారు? ఇంకా మీరేమైనా యాడ్ చేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. జై హింద్.